లైక్ మీరు అన్నట్టు అసలు ఈ కథ మొదలైంది, కథ రాసుకున్నారు, బెటర్మెంట్ చేసుకుంటూ వచ్చారు మహేష్ బాబు గారు, మీరు నమ్మారు. కట్ చేస్తే అసలు ఎవరైనా సెట్ వేస్తేనే ఇది చేయాలి అనేది ఒక కండిషన్ మీది. ఈ సినిమా కోసం చార్మినార్ సెట్ వేయడం అనేది కూడా అప్పట్లో చాలా పెద్ద బడ్జెట్, ఎక్కువ బడ్జెట్ ప్లస్ రిస్క్ కూడా. అంటే చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం ఇది. లైక్ ఇప్పుడు చార్మినార్ అనేది 180 ఫీట్, మీరు వేసింది 120 ఫీట్ హైట్ వేశారు, ఒక 60 తగ్గించి. సార్ ఏంటి ఎంత ఛాలెంజింగ్ ఉండేది సార్ చార్మినార్ని బిల్డ్ చేయడం కానీ, లైక్ దాని వెనకాల అశోక్ గారి వర్క్ కానీ? అంటే చార్మినార్ సెట్ వేయడం అంటే ఊరికనే చార్మినార్ సెట్ వేసేసి అది బ్యాక్డ్రాప్లో చూపించడం అనేది నా విజన్ కాదు. డీటెయిలింగ్ కోరుకుంటారు మీరు? అసలు డీటెయిలింగ్ పక్కన పెట్టమ్మా. అసలు చార్మినార్ని నేను చూసిన పర్స్పెక్టివ్, ఓకే, నేను చూసిన యాంగిల్, అసలు చార్మినార్ సెట్ ఎందుకు వేయాలనుకుంటున్నాను నేను. అసలు నా ఇదేంటి, ఓల్డ్ సిటీకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే చార్మినార్ని చూసి ఓ సెట్ వేస్తూ ఉంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, వేయాలనుకుంటారు. బట్ నా పర్స్పెక్టివ్ మహేష్కి బాగా నచ్చింది ఏంటంటే, ఎంఎస్ రాజు గారికి కానీ, ఇప్పుడు మనం రూఫ్ టాప్ మీద ఉన్నాం చార్మినార్ ప్రాంతంలో. ఈ పర్స్పెక్టివ్ అదురు చాలా రేర్గా దొరుకుతుంది అందరికీ. అందరూ కింద నుంచి చూస్తారు. అవును, కింద నుంచి మన ఐ లెవెల్లో చూస్తే నీకు చార్మినార్ అలా పెద్దగా ఎక్కడో నియర్లీ 180 ఫీట్ హైట్లో అలా కనబడుతుంది. సో నేను చూసిన పర్స్పెక్టివ్ అది కాదు. నేను చూసిన పర్స్పెక్టివ్ చార్మినార్ ప్రాంతంలోని రూఫ్ టాప్స్ మీద నుంచి నిలబడి చూస్తే చార్మినార్ ఎలా కనబడుతుంది, ఆ డాబాల మీద నుంచి. ఇప్పుడు మనం ఏదైతే వ్యూ చూస్తున్నామో, సో అందుకనే నేను పట్టుబట్టింది ఎంఎస్ రాజు గారితో సెట్ వేయగలిగితేనే మీరు ఒక్కడు నిర్మాత అవుతారని ఎలా అయితే మహేష్ని ఏం చెప్పాను. ఈ రోజు ఇంటర్వ్యూ అడగగా నువ్వు చార్మినార్ పర్మిషన్ తీసుకుంటేనే ఇంటర్వ్యూ లేదన్నాను. నిజంగానే మీరు ఛాలెంజింగ్ ఇస్తారు, దాన్ని నేను సేకరించి కొంచెం ఒక 2 వీక్స్ వర్క్ చేసి ఫైనల్గా పట్టుకోవాలి. బట్ దీనికి వెనకాతల ఎన్ని బాగా ఖర్చు పెట్టారు, చాలా టైము వెచ్చించారు, అన్నీ జరిగాయి కదా పర్మిషన్లకి. అలా మరి ఆ రోజు మేము అలా ఇదే మీకు ఇచ్చాం అప్పుడు. సో ఈ డాబాల మీద నుంచి చూస్తుంటే చార్మినార్ మనకి కింద పార్ట్ కనబడదు. ఓకే, ఓన్లీ పైన మీనార్లు ఆ క్లాక్ దగ్గర నుంచి పైన కనబడుతుంది, కింద కనబడదు. సో నా పర్స్పెక్టివ్ అది. సో టోటల్గా రూఫ్ టాప్స్ మీద ఉండాలి. ఓకే, కథ అంతా బ్యాక్డ్రాప్ రూఫ్ టాప్స్ మీద జరగాలి. సో అందుకని దీంట్లో ఉన్న ఆ కింద పార్ట్ ఆల్మోస్ట్ ఒక 60-70 ఫీట్ ఉంటుంది కిందది. ఓకే, ఆ కింద కట్ చేసి ఇప్పుడు పైన ఏదైతే మీనార్లు కనబడుతున్నాయో ఆ క్లాక్ దగ్గర నుంచి, ఆ బోర్డర్ దగ్గర నుంచి దాన్ని కింద వేసాం. ఓకే, నేల మీద గోపనపల్లి అక్కడ రామానాయుడు గారి సైట్లో, సురేష్ బాబు గారి పెద్దది ఉంది ఆ సైట్లో. దానికి కొన్ని చాలా పెద్ద సైట్ అది. ఆల్మోస్ట్ 3 నెలలు కష్టపడ్డారు అక్కడ. దీన్ని ఈ కింద పార్ట్ తీసేసి ఓకే నీకు నేల మీద నుంచి ఈ బోర్డర్ స్టార్ట్ అవుద్ది అనమాట. ఓహో, ఓకే, కింద పార్ట్ ఉండదు సెట్లో. ఓకే, ఈ పైది ఆల్మోస్ట్ 125 ఫీట్ హైట్ అనమాట. దీన్ని నేల మీద వేసాం. నేల మీద వేసి ఈ పక్కన ఉన్న డాబాలన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం డాబాలు ఎన్ని ఫ్లోర్లు ఎక్కాం, ఈ డాబాకి రావడానికి 5th ఫ్లోర్, ఇది 5th ఫ్లోర్. సో ఈ 5 ఫ్లోర్స్ అంటే ఆల్మోస్ట్ దగ్గర 50 ఫీట్ వరకు ఉంది ఇది. సో ఈ 50 ఫీట్ని కట్ చేసి గ్రౌండ్లోనే ఈ డాబా, ఇప్పుడు ఇదైతే ఏదైతే డాబా ఉందో దీన్ని మనం 1 ఫీట్ నుంచే పైకి లేపాం. గ్రౌండ్ మీద 1 ఫీటే ఉంటుంది ఇది. ఓకే, మీకు ఈ పర్స్పెక్టివ్ లో చూస్తే మీకు యాసిడ్గా డాబాల మీద ఉన్నట్టు ఉంటుంది. బట్ మనం యాక్చువల్గా నేల మీద 1 ఫీట్ అడుగులో కేవలం ఈ వాల్ కట్టి మనం దీన్ని డాబా అని చెప్పాం, సెట్ చేశారు. అలా మధ్యలో గ్యాప్లు వదిలేసి అవి రోడ్లు అని చెప్పి వేరే ఇల్లు తీసుకున్నాం. ఓకే, సో అన్నీ ఆ చుట్టుపక్కల చార్మినార్ ఉన్న చుట్టుపక్కల ఉన్న డాబాలు అన్నీ కూడా మనం గ్రౌండ్ లెవెల్ వేసాం. అంటే 1 ఫీట్లో ఒక డాబా, 2 ఫీట్లో ఒకటి, 3 ఫీట్లో ఒకటి, అలాగా 4 ఫీట్కి మించకుండా డిఫరెంట్ హైట్స్లో ఈ డాబాల్ని వేసాం అనమాట. వేసి ఈ డౌన్ ఎప్పుడైతే కట్ చేసామో మీకు అలా చూసేసరికి ఇక్కడ నుంచి పర్స్పెక్టివ్ చూసేసరికి మీకు ఓన్లీ ఈ డాబాలు చార్మినార్. బట్ మనం నేల మీద ఉన్నాం, గోపనపల్లిలో నేల మీద ఉంటాం. ఈ 50 ఫీట్ 5 ఫ్లోర్స్ ఎత్తులో ఉన్నాం. సో ఇది పర్స్పెక్టివ్ అనమాట. ఈ పర్స్పెక్టివ్లో వేయటం వల్ల, ఇలా చూపించడం వల్ల చార్మినార్ కొత్తగా కనిపించింది. సుమారు ఎంత ఖర్చు అయి ఉంటుంది సార్ అప్పట్లో ఆ సెట్కి? అప్పట్లోనే దాదాపు 1 కోటి పైనే అయింది. అంటే నాకు గుర్తులేదు కానీ
ఇంకా అంటే ఆయన కూడా ఎంఎస్ రాజు గారు కూడా లెక్కలకి ఏం చూడలేదు ఆయన. ఇది ఎంత అయితే అంతని ఆయన చాలా ఆథెంటిక్గా ఇది చేయాలని దాదాపు ఒక 3-4 నెలలు కంప్లీట్గా ఒక క్రూ కూడా చాలామంది పనిచేశారు దీనికి. ఒక 300 దాదాపు 300 మంది నుంచి మంది పనిచేస్తున్నారు. అంటే ఈ డాబాలన్నీ కూడా ఉన్నాయి. ఓకే. కేవలం చార్మినార్ కదా, కాదు. చార్మినార్తో పాటు చుట్టుపక్కల ఈ డాబాలన్నీ కూడా అవును, అదంతా సెట్ చేశారు, మీరు చూస్తే తెలుస్తుంది అది క్లియర్. వేసాం. సో దీనికి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే అసలు ఫస్ట్ చార్మినార్ వన్స్ ఇది అనుకున్నాం కదా, దీనికి మొదట ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి గారు. ఓహో, ఓకే. సో నాకు రెగ్యులర్గా ఆయన చూడాలని ఉంది. ఇవన్నీ కూడా మృగరాజు అన్నీ ఆయనే చేశారు. సో ఆయన నేను ఇక్కడ దగ్గరలో ఇరానీ కేఫ్ దగ్గరికి వచ్చేవాళ్ళం. ఓకే. సో అప్పటికి ఇంకా కరెక్ట్గా ఎంఎస్ రాజు గారి కంటే ముందు, అంటే అప్పటికి ఎంఎస్ రెడ్డి గారు ఉన్నారు. ఓకే. సో ఆ టైంలో తరణి గారు నేను ఇక్కడ ఇరానీ కేఫ్కి వచ్చి ఆయన ఫస్ట్ టైం ఆ టిష్యూ పేపర్ల మీద చార్మినార్ స్కెచ్ గీశారు. నేను అంటున్న ఇది అలాగా ఆ ఇరానీ కేఫ్ యాంగిల్లోంచి తీశారు. నెక్స్ట్ ఒక డాబా ఎక్కి ఈ పర్స్పెక్టివ్ని కూడా ఆయన అలాగా ఊరికనే మాట అఫీషియల్లీలా కాకుండా జనరల్గా విజిట్ చేస్తూనే ఆయన వెంటనే ఆయనకి వచ్చేస్తాయి అలా గీతలు గీశారు. సో అలా తరణి గారితో కొన్నాళ్ళు గడపడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇది కరెక్ట్గా అప్పట్లో మనకి చెన్నై కార్పెంటర్స్, హైదరాబాద్ కార్పెంటర్స్ యూనియన్ గొడవలే ఉండేవి. ఓకే. సో తరణి గారు వచ్చి ఈ చెన్నై కార్పెంటర్లతో ఎక్కువ వర్క్ చేస్తారు. ఓకే. ఈ హైదరాబాదు వాళ్ళతోటి చాలా తక్కువగా పెట్టుకుంటారు, ఆయన ఎక్కువ బేస్ అవ్వరు. సో వీళ్ళ అబ్జెక్షన్ చెప్పుకుంటారు. వీళ్ళ అబ్జెక్షన్ చెప్పడంతో ఇలా ఎంఎస్ రాజు గారు కూడా సార్ మళ్ళీ తర్వాత వెళ్ళి షూటింగ్ స్టార్ట్ అయ్యాక అప్పటికి కొద్దిగా యూనియన్లన్నీ కూడా ఈ గొడవలు కాంట్రవర్సీలు ఉన్నాయి. ఓకే. సో ఈ టైంలో మనం ఇంత పెద్ద సెట్ వేసుకొని మళ్ళీ మధ్యలో ఆగి వాళ్ళు వర్కర్లు బయటకు వెళ్ళిపోయారు అనుకోండి, సో అలాంటిది ఏదో జరుగుతుంది. సో ఈ టైంలో మనం ఆయన ఎంఎస్ రాజు గారికి కూడా తరణి గారు అంటే మంచి రెస్పెక్ట్ కదా. సో అందుకని మనం తరణి గారు కాకుండా అశోక్ గారు అయితే బెటరు అని ఆయన ఎంఎస్ రాజు గారు చెప్పటం, నేను కూడా ప్రొడక్షన్ వైబిలిటీ ఇదంతా కూడా దృష్టిలో పెట్టుకొని సో తరణి గారిని ఆయన కూడా లేదులే మనం మళ్ళీ నెక్స్ట్ చేద్దాం, ఇప్పుడు కరెక్ట్లే ఈ రిస్ట్రిక్షన్స్ మధ్య నీకు ఎందుకని తరణి గారిన తర్వాత ఇంకా అశోక్ వచ్చి అశోక్ వన్స్ ఇవన్నీ అశోక్తో విజిట్ చేసిన తర్వాత ఇంక ఎవరు ఇన్స్పైర్ కాకుండా ఉంటారు ఏ ఆర్ట్ డైరెక్టర్. ఇంకా అశోక్ కూడా తన కెరీర్లో బెస్ట్ వర్క్ ఇచ్చాడు. అది సార్ అక్కడ సెట్లోనే కాకుండా ఒరిజినల్గా ఇక్కడ కూడా కొన్ని షాట్లు తీసారా సార్ ఏమన్నా? అదే కేవలం ఇప్పుడు ఏదైతే ఈ కింద పార్ట్ ఉందో మనకు అక్కడ కింద పార్ట్ లేదు, ఈ కింద పార్ట్ కోసం సో అప్పుడు పైకి ఎక్కడానికి పర్మిషన్ లేదు ఎలాగో. సో కిందది మాత్రం ఈ పోలీస్ ఫోర్స్ వాళ్ళు వెళ్ళే షాట్లు, ఇప్పుడు భూమిక మహేష్ పైకి ఎక్కుతారు కదా ఆ లీడ్లు, ఇవన్నీ కింద ఒరిజినల్ లొకేషన్ లో ఎర్లీ మార్నింగ్ ఓన్లీ ఎర్లీ మార్నింగ్ ఇస్తారు పర్మిషన్. 7 o'clock లోగా ముగించాలి. కరెక్ట్ గా గంట ఎంత ఉంటుంది 6 ఆ 7-7:30 లోగా ముగించాలి. అలాగే ఒక 4-5 రోజులు ఇక్కడ చేసాం కేవలం ఈ ఆర్చ్ కోసం. అండ్ ఇంకోటి మీరు ఇందాక డాబాల విషయంకి వస్తే మీరు డాబాలు అదంతా అనుకున్నారు కదా, మీకు ఒక విషయంతో ఎస్పెషల్ ఈ సినిమాలో ఒక యూనిక్ థింగ్ ఏంటంటే అజయ్ మహేష్ బాబు క్యారెక్టర్ ఏదైతే ఉందో పైనుంచి డాబాల నుంచి ఒక ఎంట్రన్స్ ఉంటుంది, ఇంట్లో నుంచి నేరుగా రాదు. అది సెకండ్ హాఫ్ లో మీరు వాళ్ళ ఫ్రెండ్ కూడా చెప్తాడు, అరే నువ్వు ఎప్పుడు స్ట్రైట్ కి వెళ్ళవు, పైనుంచి రావడం నీకు హెల్ప్ అయిందిరా, స్నీపర్ డాగ్స్ కూడా పట్టుకోలేకపోయాను. అది కూడా భలే యూనిక్ ఐడియా, పైనుంచి దిగడం, ఒక హీరో పైనుంచి దూకడం ఆ రూమ్. ఇవన్నీ సెట్ ని కథ మరి ఈ పర్స్పెక్టివ్లో ఓకే, నేను నాకు కొత్తగా అనిపించింది ఈ పర్స్పెక్టివ్లో ఆడియన్స్ చూపిస్తే బాగుంటుందని. బట్ మరి ఆ పర్స్పెక్టివ్లో కథ జరగాలిగా, కథ జరగాలన్నప్పుడు సీన్స్ అన్నీ కూడా ఆ ప్రకారం ట్రీట్ చేశాను.